ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 20వ వచనం చూసుకుంటే, అనేకమైన కఠిన బాధల నుండి మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదువు, భూమి యొక్క అగాధ స్థలముల నుండి నువ్వు మరలా మమ్మల్ని లేవనెత్తదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే అనేకమైన కఠిన బాధలు తనకి ఇష్టమైన కుమారులకు పెడతారు. ఎందుకంటే ఓపికతో ఉంటారా, వెళ్ళిపోతారా అని. ఇలాంటి శ్రమలు పెట్టినప్పుడే వారు తట్టుకోగలిగితే రేపొద్దు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యత వస్తుందని ఇలాంటివి కొన్ని దేవుడు పెడుతూ ఉంటాడు. అయితే పెడతాడు కానీ వాటిల్లో మనల్ని విడిచిపెట్టడు. మళ్ళీ వాటిని నుంచి మరలా మమ్మను బ్రతికించదు, భూమి యొక్క అగాధ స్థలము నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తదు, నువ్వు లేపుతావు. ఎందుకంటే భక్తుడు తెలుసు దేవుని యొక్క విధి విధానాలు. కాబట్టి ఈరోజు చిన్న శోధన వచ్చిందని, వేదన వచ్చిందని చాలా మంది దేవుని దూరం అయిపోతారు. అట్టి వాళ్ళు మన జీవితాలు ఉండకుండా దావీదు ఎలాగైతే వాటిని మళ్ళీ తిరిగి పునరావృతం చేసుకున్నాడు, అట్టి కృప ధన్యత మనకి దయచేయండి.